పవన్ కళ్యాణ్ అన్న జోలికి వస్తే బట్టలు ఇప్పి కొడతా ఒక్కొక్కరిని, జాగ్రత్త బిడ్డ. ఓకే, మనం చూస్తున్నాము అల్లు అర్జున్ గారు మన ఒక ఈవెంట్లో మాట్లాడారు. అంటే నాకు నచ్చితే ఎక్కడికైనా వెళ్తా, నాకు నచ్చితే నేను వెళ్తా అని మాట్లాడారు. దాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? మళ్ళీ నచ్చితే వెళ్ళినప్పుడు మళ్ళీ ఫ్యామిలీలో ఎందుకు ఇక్కడ చిరంజీవి గారి పేరు ఎందుకు వాడుకున్నావు? ఇంతకు ముందుకు చిరంజీవి గారు భిక్ష చేస్తేనే కదా నువ్వు ఇంత పెద్దగా అయినావు. నాకు నచ్చినట్లు నేను ఇప్పుడు చేస్తా అని నువ్వు విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు, మంచిది కాదు. నీ బుద్ధి అన్న ఇప్పటికైనా తెలుసుకొని సార్ దగ్గరికి వెళ్ళి మీరు ఏదో ఒకటి మాట్లాడి ఏదో తప్పు అయిందని చెప్తే ఎప్పుడో అయిపోతుండే. నువ్వై నీకు నచ్చినట్లు నువ్వు వెళ్ళి నాగుపాము కాటేసుకున్నట్లు కాటేపించుకున్నావు నువ్వే. ప్రజలు ఎంతమంది తిడుతున్నారు నిన్ను. అయినా నీకు ఇప్పటికి నేను నచ్చినట్లు చేస్తా అంటే ఇంకా నీ ఇష్టం. నిన్నెవరు ఇంకా నెక్స్ట్ సినిమాలు గిట్టే ఇయ్యారు. ఇప్పుడు ఈ సినిమా ఆగిపోయింది, ఇంకా ఇప్పుడు రిలీజ్ అవుతుందో లేదో తెలీదు. నీకు ఇప్పటికైనా తెలుసుకొని వెళ్ళి మాట్లాడు. ఏదో ఒకటి అయిపోయింది, తప్పు అయిపోయింది. మొన్న బర్త్డే గిట్ట వచ్చిండా, రాలేదు, నేను ఎక్కడికన్నా వెళ్తా అని అంటుండు. సో అవన్నీ పెట్టుకోవద్దు. మంచోడు ఇక్కడ కాదు పేరు, ఓన్లీ తెలంగాణ ఆంధ్ర కాదు, బయట ఉంది పేరు అన్నకి. ఆ బయట పేరు గిట్ట చెడగొట్టుకుంటుండు. మంచి అవార్డులు వచ్చినాయి, అట్లాంటివి చెడగొట్టుకుంటున్నాయి. ఇక్కడ మనమే తిడుతున్నాము, బయట వాళ్ళు ఎట్లా అనుకుంటారు? అరే ట్రోల్ అవుతుందంట, ఈ విధంగా చేసిండంట అని. మంచిది కాదు. వెళ్ళి నువ్వు అక్కడికి వెళ్ళి ఏదో తప్పు అయిందని చెప్తే అయిపోతుంది, మ్యాటర్ క్లోజ్. ఇంకా వేరేదేం లేదు. కాకపోతే చాలా తప్పు, సపోర్ట్ చేయడం చాలా తప్పు. అది ఫ్రెండ్ అని వెళ్ళినానికి పాపానికి నాగుపాము వేసిన కాటు లాగా ప్రజలు ఇష్టారసంగా తిడుతున్నారు. ఆయన ఇంకా మళ్ళా నేను అదే చేస్తా అంటే పార్టీ ఏం గెలిచి రాలే. జగన్ అన్న ఓ జై జగన్ అని ఏం రాలేదు, ఇప్పటికి ఓడిపోయిండు. అనవసరంగా వెళ్ళిండు. రాజకీయాలంటే అసలు వెళ్ళొద్దు రాజకీయాలకి. చిన్న పిల్లలు నానా బూతులు తిడతాడు, ఎంత పెద్దోడైనా ఉండని, సీఎం అయినా సరే. కానీ చిన్న పిల్లలు, ఆయనకి ఏజే ఉండదు అసలు, జానుడు ఉన్నాడు కానీ అంత చిన్న పిల్లలు గిట తిడతారు. రాజకీయాలు రాకండి, మీరు సినిమాలో ఉన్నారు, సినిమాలు చేసుకోండి. రాజకీయం అవసరం లేదు, మంచి పేరుంది. రాజకీయాల్లోకి వచ్చి పేరు చెడగొట్టుకుంటున్నారు. ఓన్లీ సపోర్ట్ చేయడానికి వెళ్ళిన నా ఫ్రెండ్ అని వెళ్ళిన పాపానికి ఇంత బాధ వచ్చింది. వెళ్ళకండి, సినిమాలు చేసుకోండి, మంచి పేరుంది, అందులోనే ఉండండి. సినిమా వల్ల అందరికీ ఏం చెప్తున్నా అంటే సినిమాలు చేసుకోండి, మంచి పేరు ఉంటుంది, అందులోనే ఉండండి. కానీ వేరే విధంగా మీరు వెళ్ళి మీ పేరుని ఇంకా చెడగొట్టుకోకండి. సో అది ఓకే. అంటే కళ్యాణ్ గారిని, చిరంజీవి గారికి నమ్మక ద్రోహం చేశారు అనుకోవచ్చా మనం? నమ్మక ద్రోహమే బ్రో, ఇది చాలా నమ్మక ద్రోహం చేసిండు ఆయన. చిరంజీవి గారు, కళ్యాణ్ గారు ఎంతో మంచి చేసి ఆయన అంత స్థాయికి తీసుకొస్తే నమ్మక ద్రోహం చేసి ఒక ఫ్యామిలీలో ఉండి నమ్మక ద్రోహం చేసి అక్కడికి వెళ్ళి సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్టు? పవన్ కళ్యాణ్ అన్న సపోర్ట్ చేయమని అడిగిండా నిన్ను? అడగలే కదా. నువ్వు వచ్చే సపోర్ట్ ఎంతోమంది చేసిండ్రు కదా సపోర్టు, నువ్వెందుకు చేయలే? నీ వల్లనే నమ్మక ద్రోహం అయింది, నీ వల్లనే. అయినా కానీ మా అన్న గెలిచి వచ్చిండు. నువ్వు ఎంత సపోర్ట్ చేయకపోయినా మా అన్న గెలిచి వచ్చిండు. నువ్వు చాలా నమ్మక ద్రోహం చేసిండు ఆయన, చాలా అంటే చాలా అసలు. అంటే ఇంతకుముందు అంటే అల్లు అర్జున్ గారు ఏమన్నారంటే నేను ఫ్యాన్స్ వల్లనే స్టార్ అయ్యాను, హీరో అయ్యాను అన్నారు. దానికి ఏమంటారు మీరు? ఫ్యాన్స్ వల్ల ఎక్కడ స్టార్ అయ్యండి? మేము ఫ్యాన్స్ని మేము చేసినాం, క్రియేట్ చేసినాం. ఆయన ఎక్కడ ఉన్నాడు, ఎక్కడి నుంచి వచ్చిండు, మేము చేసినాం. పవర్ స్టార్ నుంచి మేము ఆయనని పైకి తెచ్చినాము. మేము అంత పైకి తెస్తే గిట ఆయన నమ్మక ద్రోహం చేసి అటు వెళ్ళిపోయింది. సో అది కరెక్ట్ కాదు అసలు. ఓకే. అండ్ ఫైనల్గా అల్లు అర్జున్ గారికైనా ఫ్యాన్స్కైనా మీరు ఏం చెప్తారు? ఫ్యాన్స్కి, అల్లు అర్జున్ గారికి నేను ఒకటే చెప్తున్నా, రాజకీయంలోకి వెళ్ళకండి, సపోర్ట్ కాదు, దేనికి వెళ్ళకండి. ఫ్యాన్స్ గిట్ట చాలా ఎగిరి పడుతున్నారు. డయాట్ ఫ్యాన్స్ అని దెబ్బలు తినేది మీరేరా బాబు, వేరే వాళ్ళు కాదు. పవన్ కళ్యాణ్ అన్న జోలికి వస్తే బట్టలు ఇప్పి కొడతా ఒక్కొక్కరిని, జాగ్రత్త బిడ్డ. మీరు ఆయన గురించి ఏమైనా మాట్లాడినా కానీ మామూలుగా ఉండదు. బట్టలు ఇప్పి నడి రోడ్లో ఉరికిచ్చి కొడతాము, జాగ్రత్తగా ఉండండి. ఆయన గురించి ఏం మాట్లాడకండి అని చెప్తున్నా. ఎవరైతే హీరో గారు ఉన్నారో ఆయన వెళ్ళి పవన్ కళ్యాణ్ అన్న దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పాలి, తప్పు అయిందని చెప్పాలి. అప్పుడు సినిమా రిలీజ్ చేస్తాము. గుర్తుపెట్టుకోండి, ఫ్యాన్స్ అయినా సరే ఎవరైనా సరే. అది